దేవిక అండ్ డానీ, స్టారింగ్ రీతు వర్మ, శివ కందుకూరి, సుబ్బరాజు, డైరెక్టెడ్ బై బి కిషోర్. బి కిషోర్ అంటే ఎవరో కాదు, శర్వానంద్ గారి శ్రీకారం మూవీ డైరెక్టర్. ఈ సిరీస్ కరెంట్లీ జియో హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. మొత్తం 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఆన్ అండ్ యావరేజ్ ఈచ్ ఎపిసోడ్ 27 మినిట్స్ ఉంది. ఓవరాల్ గా 3 అవర్స్ లోపే ఉంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు. మూవీలో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. సిరీస్ చూసాక నాకు ఎలా అనిపించిందంటే ఓకే ఇష్ అనిపించింది. నా రేటింగ్ రివ్యూ లాస్ట్ లో ఇస్తాను. ఫుల్ డీటెయిల్ రివ్యూ ఈచ్ ఎపిసోడ్ వైజ్ మాట్లాడుకుందాం. మన రివ్యూస్ ని అందరూ చూస్తున్నారు కానీ మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఎఫర్ట్ కి మీరు ఇచ్చే సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్. కథ విషయానికి వస్తే రీతు వర్మ యాస్ దేవిక ఒక మ్యూజిక్ టీచర్. తర్వాత డానీతో పరిచయం ఏర్పడుతుంది. పరిచయం అయిన తనకి ఒక హెల్ప్ చేయమని అడుగుతాడు. ఆ హెల్ప్ ఏంటంటే డానీ ఒక అనాథాశ్రమం ఉన్న ల్యాండ్ ని కబ్జా చేయాల్సి వస్తుంది కొన్ని సిచ్యువేషన్స్ వల్ల. మళ్ళీ ఆ ఆశ్రమం ల్యాండ్ డాక్యుమెంట్స్ ని ఇచ్చేద్దాం అనుకుంటాడు. బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఇవ్వలేకపోతాడు. దేవిక చేత ఇప్పిద్దాం అనుకుంటాడు ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ ని. దేవిక దానికి హెల్ప్ చేస్తుందా లేదా, అసలు ఆ ఆశ్రమం ల్యాండ్ ని ఎందుకు కబ్జా చేశాడు, అసలు ల్యాండ్ డాక్యుమెంట్స్ ఎందుకు తిరిగిద్దాం అనుకున్నాడు, అసలు ఎందుకు ల్యాండ్ డాక్యుమెంట్స్ తిరిగి ఇవ్వలేకపోయాడు, అసలు డానీకి ఏమైంది, చివరికి ల్యాండ్ డాక్యుమెంట్స్ తిరిగి ఇచ్చారా లేదా అనేది రిమైనింగ్ స్టోరీ. ఫుల్ డీటెయిల్ రివ్యూ మన ఛానల్లో ఉంది. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి చూసేయండి.